ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కుల మతాలకు అతీతంగా పాలించినటువంటి నాయకులను మరి అదేవిధంగా హిందూ ముస్లిం గొడవలు లేకుండా పాలించే పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకత్వాన్ని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. గత 10 ఏళ్లలో పోల్చుకుంటున్నట్టయితే ఎన్నడూ ఒక హిందూ ముస్లిం గొడవలు కాలేదు. కనుక ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన పాపం మాగంటి సునీత గారిని ఆమె మహిళ ఆమె ఏం చేస్తుందని అవహేళన చేస్తున్నారు. ఆమె ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేసి ఆమెను ఏడిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని అవహేళన. ఆమె మహిళ ఆమెకు ఏం పనులు చేస్తుందని అంటున్నారు. అప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క వికలాంగునికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క వృద్ధాప్యానికి 2,000 రూపాయల పింఛన్ ఇచ్చింది. మరి అదేవిధంగా ఎయిడ్స్ ఇతరత్ర రోగాల బాధితులకు కూడా పింఛన్ రూపకంగా ఇచ్చింది. అతనికి ఎవరు చెప్పిందండి? అతను ఏదైతే ఉన్నదో కేసీఆర్ నాయకత్వమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీరామ రక్ష. కనుక ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి సునీత గారి కారు గుర్తు గెలిస్తేనే ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలకు శ్రీరామ రక్ష అని సందర్భంగా తెలియదు. మాగంటి గోపినాథ్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్దగా ఏం డెవలప్మెంట్ చేయలేదు. చేసిన అభివృద్ధి అంతా కనబడుతున్నటువంటి అభివృద్ధి అంతా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని చెప్తాను. మాగంటి గోపినాథ్ గారిని చూసి కొందరు ఎమ్మెల్యేలు వారి కాన్స్టిట్యున్సీలలో ఆ యొక్క లైట్ల పోల లైటింగ్స్ పెట్టడం కానీ, గ్రౌండ్ డెవలప్మెంట్ చేయడం కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇతనిని చూసి వారి ఊళ్ళల్లో పనులు చేయించుకున్నారు, డెవలప్మెంట్ చేయించిండ్రు. మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ ఇటు ఇలాంటి ప్రాంతాల జిల్లాలో చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెందిన వ్యక్తులు, కరీంనగర్ జిల్లాలో చెందిన వ్యక్తులు, వరంగల్ జిల్లాలో చెందిన ఎమ్మెల్యేలు ఇతని ఆదర్శంగా తీసుకొని ఈయన మాగంటి గోపినాథ్ గారు చేసిన పనులు సేవలు అక్కడ వారి గ్రామాలలో చేయించారు ఎమ్మెల్యేలు. ఇతను పని చేయకపోవడం ఏంటండి? గోపినాథ్ చనిపోవడం అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల అదృష్టం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? కరెక్టే. ఎందుకంటే గోపినాథ్ గారు చనిపోయింది వీళ్ళకి సంతోషం అనిపిస్తుంది, ఎవరికి అల్లరి మూకలో సంతోషం అనిపిస్తున్నది, ఎవరికి రియల్ ఎస్టేట్లో సంతోషం అనిపిస్తుంది, ఎవరికి కబ్జా చేసేటాలో సంతోషం అనిపిస్తుంది. ఒక్క గవర్నమెంట్ భూమి మిగిలిన ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపినాథ్ గారు లేకపోతే మొన్న ఈ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గారు ర్యాలీ లోపల చూసిండ్రు, మంచి వ్యక్తులు పాల్గొన్నారు. దాంట్లో ఒక్కొక్కరి మీద 14 కేసులు ఉన్నాయి, ఒక్కొక్కరి మీద రౌడీ కేసులు ఉన్నాయి, ఒక్కొక్కడు గంజాయి కేసులు ఉన్నాయి, ఒక్కొక్కడు అమ్మాయిలను తరలించే దాంట్లో ఉన్నారు, ఒక్కొక్కడు అమ్మాయిలతో డ్యాన్సులు చేయించి అరెస్టులు చేసిన దాంట్లో. అంతెందుకు వాళ్ళ నాన్న పేరు మీదే 70 నుంచి 100 కేసులు ఉన్నాయని చెప్పి నిన్ననే బైండ్ ఓవర్ చేసిండు. కనుక జూబ్లీహిల్స్ ప్రజల అంటే వాళ్ళ తండ్రి మీద కేసులన్నీ కేసీఆర్ పెట్టించిండు, ఆయన మంచోడే ప్రజలు ఉంటాడని కూడా చెప్తున్నారు. మరి ఆ మంచోళ్ళు కానంటే నువ్వు మంచి పనులు చేస్తే నీకు మంచిగా ఉంటుంది, నువ్వు చెడు పనులు చేసినావు కాబట్టి కేసులు అయినాయి. మరి అదేవిధంగా కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు 100 కేసులు పెట్టియచ్చు, మరి ఎందుకు పెట్టిస్తలేరు? ఆయన ఎలాంటి చెడు పనులు చేస్తలేడు కాబట్టి పెట్టించిండ్రు. మీరు మీ బేస్మెంట్ కూడా కబ్జాతోటే, మీరు హత్యలతోటే మీ యొక్క సంపాదన కనిపించింది. జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, అడుగులు అంగుళం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు వికలాంగుల మాట విన్నా కానీ, వృద్ధాప్య పింఛన్ల మాట విన్నా కానీ, డెవలప్మెంట్ రూపకంగా చూసినా కానీ కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్ష. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా కూడా సన్న బియ్యం తింటూ ఉన్నారు, వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళంతా మా వైపే ఉన్నారని కూడా ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ హయాం లోపల 6 లక్షల రేషన్ కార్డు ఇచ్చాము. మరి ఎవరు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వలే కదండి, మరి అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకి ఇవ్వలే కదా, మహారాష్ట్ర వాళ్ళకి ఇవ్వలే కదా, తెలంగాణ ప్రజలకే ఇచ్చిండ్రు. కాకపోతే మేము షోక్టప్ చేసుకునేటోళ్ళం కాదు, మన సిస్టమ్ ఏదైతే ఉన్నదో ప్రజలకు అందిందా లేదా అనే విధంగా చేసిన. కళ్యాణ లక్ష్మి కూడా డైరెక్ట్ ప్రజలకే ఎందుకు ఇచ్చినామండి? ఈయన తులం బంగారం ఇస్తానని ఎందుకు ఇస్తలేడండి? మరి ఈ తులం బంగారం గిట్టాల నాయకులకు ఇస్తున్నారండి. మరి అదేవిధంగా కేసీఆర్ గిట్ట లంచాలు తీసుకొని వాళ్ళ నాయకులను పెంచి పోషించుకున్నట్టయితే ఆ కళ్యాణ్ చెక్ తీసుకొని పోయి వాళ్ళ పేరు మీద కాకుండా అదే లీడర్ పేరు మీద తీసుకొని పోయి నేను తెచ్చిన నాకు 20,000, నాకు 30,000, లేకపోతే నాకు ఇంత అది ఇది అని చెప్పేటోళ్ళు. డైరెక్ట్ ప్రజలు టు కేసీఆర్ టు ప్రజలు, ఈ విధంగా కొనసాగింది పాలన. బస్తీ దవాఖానలో మందులు ఎక్స్పైర్ ఉన్నాయని కూడా ఆ మధ్యలో ఒక వార్త సెన్సేషన్ అయిపోయింది, నిజమేనా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే చందం నుండి సర్కారు దవాఖానకు పోతే అతను డాక్టర్లు లేరనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకు నేను పోతా బిడ్డో అనే స్థాయికి తెచ్చిన ఘనత కేసీఆర్ గారి. మీరు కాంగ్రెస్ పార్టీలో 60 నుంచి 70 సంవత్సరాలు పాలించిన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించుకున్నది. ఏదైతే గతంలో కట్టిన ఆసుపత్రులలో మందులు కొరత, ఎక్స్పైరీ డేట్ మందులు ఇప్పుడు ఎట్లాగైతే లభ్యమవుతున్నాయో కేసీఆర్ గారి పాలన లోపల
100 పడకల ఆసుపత్రులు ప్రతి జిల్లా కాన్స్టిట్యున్సీ లోపల, మరి అదేవిధంగా గర్భిణులకు వేరే ఆసుపత్రులు, ఇలా అనుకుంటూ పోతే ఒక రోగి వచ్చిందంటే అతను పోయేదారా కూడా. మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ లాంటి పథకం ఇచ్చిండు. ఈ చౌట రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేయాలండి? అతను ప్రజల కోసం తలుచుకున్నాడు కదా. కేసీఆర్ పేరు మారు కానీ పథకం అయితే కొనసాగించాలి కదా. కనుక జూబ్లీహిల్స్ ప్రజలాల లంగ ప్రభుత్వం, లత్కోర్ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, కబ్జాలు చేసే ప్రభుత్వం, పంపులాటకర కొట్లాడుకునే ప్రభుత్వం, కుమ్ములాడుకునే ప్రభుత్వం, కాంట్రాక్టుల విషయంలో కుమ్ములాడుకునే ప్రభుత్వం. కనుక మీరు జూబ్లీహిల్స్ ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేద్దాం. ఎందుకు అనంటే కారు గుర్తు లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఏమంటారు, జూబ్లీహిల్స్లోకి వెళ్తే తెలంగాణలో నేను అన్ని గ్యారంటీలు ఇచ్చినా మీకు ఇత్తనాన్ని 2500 రావు, మీకు తులం బంగారం ఇత్తనన్నా రావు, మరి అదేవిధంగా మీకు స్కూటీ ఇస్తాన్నాడు మహిళకు అవి రావు, మీ అత్త కోడలకు సంబంధం లేకుండా వేరు 2500 ఇస్తాన్నాడు అవి రావు, మీరు రైతుకు కేసీఆర్ 5000 ఇస్తాను కదా పెట్టుబడి, నేను 6000 ఇస్తాను అవి కూడా రావు. పాపం హైదరాబాద్లో ఉండేటోడు అక్కడ 10 ఎకరాలు కొనుక్కొని ఇక్కడ వస్తుంటే రైతు బండి వచ్చే 50,000 రూపాయలు 10 ఎకరాలు ఉంటే నేను 6000 ఇస్తా అన్నాడు. పాపం తెలంగాణ మహిళలు కూడా ఏదైతే 2500 ఇస్తా అన్నారో అది చూసి మోసపోయినారు. ఇప్పుడు గుణపాఠం చెప్పక తప్పదు రేవంత్ రెడ్డి. హైడ్రాన్ చూస్తే చెప్పుతో కొడతాను. మేము ప్రచారానికి ఇత పోతే కాంగ్రెస్ వాళ్ళు పోతే మా ఇల్లు గులగొట్టి నీకు వచ్చినా మీరు, మా ఇల్లు గులగొడితే మీ కోట్లు అవుతాం అనుకుంటాను అని చెప్పి కాంగ్రెస్ నాయకులను గెలుపుతాను. కనుక హైడ్రా నుంచి సునీత గారికి సింపతి బాగా ఉన్నది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు పీపుల్ ఆఫ్ ది లీడర్, 3 సార్లు ఈ సిటీలో గెలుచడం అంటే మామూలు విషయం కాదు, అండుపండు కాదు. అతను ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే గెలుస్తారో అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన తర్వాత అతను మరో దఫ గెలవకపోవడం ఏంటంటే గిన గజ్జేలు అంటారు. హైట్రిక్ కొట్టిండు. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలవబోతూ ఉన్నది. ఇప్పుడు 14వ తారీఖు బీఆర్ఎస్ సంబరాలు మునిగి తేలబోతూ ఉంది.